దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 24వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43 వచనాలలో నుండి దేవుని యొక్క వాగ్దానము 36వ వచనం. మరి భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. నమ్మకం అనేది ఎప్పుడు అంటే, ఇక్కడ యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి 12 సంవత్సరాలు ప్రాయం కలిగిన తన యవ్వన బిడ్డ, అంటే 12 సంవత్సరాల తర్వాత యవ్వనంలోనికి వచ్చిన ఆ బిడ్డ మరి మరణానికి సమీపించినప్పుడు ఆ సమాజపు అధికారి తీసుకున్న తీర్మానం మనం తీసుకోవాలి. ఏమిటంటే, లోకములో తాను యొక్క సమాజ మందిరానికి అధికారి, ఆ రోజుల్లో యేసు ప్రభుని దేవుడుగాను మరి ఒప్పుకున్నట్లయితే సమాజ మందిరం నుంచి బయటికి వెళ్ళగొట్టేవారు. అందులో ఈయన పాత్ర కూడా ఉండుంటది. అయితే తనకున్న పరిస్థితులు, మరి అధికారం గాని, ఆధిక్యత గాని, గౌరవం గాని ఏది కూడా తన కుమార్తెనుకి సహాయం చేయలేకపోయింది. అటన్నిటి విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరకొచ్చి ఆయన పాదముల మీద పడి మిక్కిలి బ్రతిమలాడుకుంటున్నాడు. నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది. నీవు వచ్చి ఆ బిడ్డని బాగుపరిచి బ్రతికించు అంటున్నాడు. బ్రతికించేది, బాగు చేసేది ఎన్ని మందులున్నా, ఎంత డబ్బున్నా అదే ఒక మాట అంటారు. ఒక మంచి వైద్యుడు, నేను వైద్యం చేస్తాను, దేవుడు బాగు చేస్తాడు. అవునండి. మనం ఎన్ని కేర్ తీసుకున్నా మరి క్యూర్ చేయాల్సింది దేవుడు మాత్రమే. అయితే అధికారి ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నాడో, ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులొచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఇంక బోధకుని బాధపరచకము, నువ్వొచ్చి మరి మిగతా కార్యక్రమము చూడమన్నట్టుగా వచ్చారు. ప్రభు దగ్గరికి మనం ఎప్పుడు వస్తామో వెంటనే దుష్టుడు సాతాను కూడా మరి అనేక రకాలుగా మరి పరిస్థితులను తారుమారు చేస్తాడు. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే, వారి మాట లక్ష్య పెట్టవద్దు. మనుషుల మాట లక్ష్యం చేస్తే మనం కోల్పోతామండి. ఇప్పుడు దేవుడు వస్తాను అన్నాడు. ప్రభు వస్తాను అన్నప్పుడు ఇక నువ్వు భయపడొద్దు. నమ్మిక మాత్రం ఉంచు. ఆ మనుషులతో వెళ్తావా? నాతో నువ్వు వస్తావా? యేసు ప్రభువుని అడిగిన తర్వాత ఆయన వస్తాను, చేస్తాను అన్న తర్వాత ఇక ఆయన మాట ఎంత గొప్పది అంటే, భూమి ఆకాశమైన గతించినేమో కానీ ఆయన మాట గతించదు. ఆయన నీకు వాగ్దానం చేశాడు అంటే, నీకు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. వారి మాట లక్ష్య పెట్టక యేసుని నమ్మి మరి చనిపోయిన తన కుమార్తెను కూడా బ్రతికించడానికి శక్తి కలిగిన వాడని నమ్మి వెళ్ళి తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా! ఈరోజు పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూడొద్దు. వారు భయపడతారు. పరిస్థితులు మన భయాన్ని కలుగజేస్తాయి. ఫస్ట్ మనము భయపడకుండా ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటాం, నేను సహజంగా మాట అంటాను, నమ్మిక మాత్రం. ఈ మాత్ర, ఈ టాబ్లెట్ ప్రతిరోజు వ్యాధి కలిగిన వాళ్ళు ఏదో ఒక టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, అనే రకాల టాబ్లెట్లు మింగుతారు. మనం రోజు కూడా నమ్మకం అనే టాబ్లెట్ ప్రతి ఉదయాన్నే మనం మింగాల. మింగితే ఆ నమ్మకమే దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మవాలి. కాబట్టి నమ్మకము అనే మాత్రమే మనం ఉంచుదాం. పరిస్థితుల వైపు చూడకుండా ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ యొక్క యాయీరు ఇంటికెళ్ళినప్పుడు 40వ వచనములో అక్కడ అనేక మంది గొల్లు చేయుచు ఏడుస్తున్నారు, సంతాపపడుతున్నారు. సహజంగా ఆ దినాలలో యూదులు ఆచారాల ప్రకారంగా ఏడ్చే వాళ్ళ ఇంటికి, అంటే ఆ చనిపోయిన వారి ఇంటికి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి గొల్లు చేస్తూ మరి పిల్లను గురైలో వాయిస్తూ ఉంటారు. మరి అటువంటి సంతాప సమయంలో కూడా యేసు ప్రభు అంటున్నాడు, అమ్మాయి చనిపోలేదు, నిద్రించుతుందన్న సమయంలో వారు అంటున్న అపహాస్యం, ఆ సంతాప పట్టణానికి వచ్చిన వారు యేసు ప్రభు మాటని మరి దే ఆర్ లాఫ్ అంటే అపహాస్యం చేశారు.
దేవుడి మాటలు ఎప్పుడు గూడా దేవుని యొక్క మాటని అపార్థం చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభువారికి తెలుసు. ఆ అమ్మాయి నిద్రిస్తుంది. ఆ అమ్మాయిని తిరిగి లేచిద్ది. అమ్మాయి తిరిగి లేచిద్ది. ఆళ్ళందరిని అపహాస్యం చేసే వాళ్ళని బయటికి పంపించి వేశాడు. అపహాస్యుల దగ్గర కూర్చొనవద్దని కీర్తనకారుడు 1 అధ్యాయం 2 వచనం సెలవిస్తుంది. అపహాస్యుల దగ్గర కూర్చోవద్దు దయచేసి. ఎందుకంటే దేవుని యొక్క మాటల్ని నిరర్ధకం చేస్తారు. అందుకే బుద్ధిహీనుడితో జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులతో జాగ్రత్తగా ఉండాలి. అపహాస్యం చేసేవాళ్ళ దగ్గర మనం గూడా అపహాస్యం చేయకూడదు. ఇతరులని అపహాస్యంగా దూషించటం చేయకుండా నమ్మకం మాత్రమే ఉంచుదాం. అపహాస్యం చేసిన వాళ్ళందరిని బయటికి నెట్టివేస్తారు. నమ్మని వాళ్ళందరూ బయటే ఉంటారు. యేసుప్రభువారిని అపహాస్యం చేశారు. చాలామంది యేసుప్రభువారు చెప్పిన మాట నేనే పునరుద్ధానం జీవనం. చనిపోయిన తర్వాత జీవితం ఉంది. చనిపోయిన తర్వాత బ్రతుకు అనేది ఉంది అని చెప్పినా గాని నమ్మరు. అపహాస్యం చేస్తారు. ఏథెన్సు పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు మరి అనేక మంది విగ్రహారాధన చేస్తూ ఆత్మ పరితాపం పట్టలేక ఉన్నప్పుడు ఆయన పునరుద్ధానముల గురించి చెప్పినప్పుడు కొంతమంది అపహాస్యం చేసి మళ్ళీ చెప్పు ఏంటి అన్నారు. ఆయన ఈ అపహాస్యాన్ని విని వెళ్తున్నప్పుడు అందరూ అపహాస్యం చేసిన కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారండి. అవును. మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. కనుక ఆ ఇంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అమ్మాయిని బ్రతికించుకున్నారు. నువ్వు అర్థం చేసుకో. చివరిగా ఆజ్ఞ చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 28వ వచనము ఇక్కడ గూడా మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు గురించి విన్న తర్వాత నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడుదును అనుకోని విన్న తర్వాత అంతకుముందు 12 సంవత్సరాలు క్రితము మరి అనేక వ్యాధి రక్తస్రావంతో అనేక వైద్యుల దగ్గరికెళ్ళి తిప్పలు పడి అనేక రకాలుగా బాధపడుతుంది. ప్రభువు గురించి విన్న తర్వాత మరి వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది. ఏమి క్రీస్తు గురించి ఆయన బాగు చేయగలడు. మరి ఎలాంటి నమ్మకం అంటే క్రియతో కూడిన విశ్వాసమే పనిచేస్తది. క్రియ లేని విశ్వాసం మృతమండి. చాలా మందికి మేము దేవుడిని నమ్ముతామంటారు. చర్చికి వెళ్లరు. ప్రార్థన చేసుకోరు. విశ్వాసం ఉంచరు. కార్యాలు జరగవు. విన్న తర్వాత ఆమె చేసిన పనేంటంటే, ఒక స్త్రీ ఆ దినాల్లో రక్తస్రావం అనేది ఒక అపవిత్రపరచబడ్డ స్త్రీ. పురుషుల్లోకి రాకూడదు. తాను ముట్టింది గూడా అపవిత్రతే. అలాంటిది దేవుడిని విన్న తర్వాత, దేవుడి మాటలు విన్న తర్వాత ఒక ధైర్యం, తెగింపు రావాలి. నేను వెళ్ళాలి. నేను ముడితే బాగుపడతాను. అనుకుంటే సరిపోదు. ప్రయత్నం గూడా. విశ్వాసం అనేది ఎప్పుడు గూడా ఫెయిత్ వాంట్స్ యాక్షన్. అంటే యాక్షన్ లేని ఫెయిత్ వేస్ట్ అండి. చాలామంది నమ్ముతామంటారు. క్రియలు ఉండవు వాళ్ళకి. ప్రార్థన చేసుకోరు. ప్రవర్తన మార్చుకోరు. నీ క్రియలు, నీ ప్రవర్తన బట్టే వెంటనే అనుకున్న తర్వాత, ఆ అనుకోవటం జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ యాక్షన్‌లోకి రావాలి. వచ్చి అంతమంది పురుషుల్లో కూడా యేసు ప్రభు పై వస్త్రమును ముట్టుకొని బాగుపడింది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, "అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది." నీ విశ్వాసమేనండి. నీ ప్రార్థనే. నీ ప్రవర్తన బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. వాని ప్రవర్తనను బట్టి నేను క్రియ చేస్తానంటాడు. పై రూపాన్ని చూడ యేసయ్య హృదయాంతరంగంలో బాగుపడతానని వచ్చిన ఆ విశ్వాసాన్ని చూసి యేసుప్రభువారు ఈరోజు నీకు కూడా విశ్వాసం ఉండాలని నేను ప్రోత్సహిస్తున్నాను. అది క్రియారూపకంగా ఉండాలి. క్రియలేని విశ్వాసము మృతము. ఈ దినము నువ్వు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచు. దేవుడు భయపడొద్దు అంటున్నాడు. నమ్మకం ఉంచు. అపహాస్యుల జోలికి వెళ్ళవద్దు. నమ్మకాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా అనుదిన జీవవాక్యములు తండ్రి మీ కృప చూపించండి. మీ దయ చూపించండి. అయ్యా భయపడొద్దు అంటున్నావు. అయినా నమ్మకం మాత్రమే ఉంచును. తండ్రి దేవ అవును నాయన అపహాస్యులు ఉంటారు. అనేక మంది నాయన అపహసించే వాళ్ళు మా చుట్టూ ఉన్నా గాని వారి మాట లక్ష్య పెట్టకుండా నాయనా మిమ్మల్ని మీ మాటే నమ్మేవాళ్ళంగా దయచేయండి. సహాయం చేయండి. నాయనా బిడ్డలు వింటున్న వారికి నాయన మంచి ఆరోగ్యాలు, శక్తిని, బలమును దయచేయండి. అయ్యా నీ మీద నమ్మకంతో ముందుకెళ్ళేవారుగా దయచేయమని నీ కృప అనుగ్రహించి బలపరచమని అయ్యా వారి మీద నీ కృప ఉంచమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.